సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. ఒక 6 days క్రితం అయితే క్యాన్సర్తో బాధపడుతూ ఆర్టిజం బాబుతో ఆ బాబు బయటికి వెళ్ళి ఏం పని చేయలేని పరిస్థితి, ఆ తల్లికి సహకరించని పరిస్థితి, అలాగే తన ఆడబిడ్డకి సరిగ్గా కట్టుకోవడానికి దుస్తులు కూడా లేవని చెప్పి సుమన్ టీవీతో మొరపెట్టుకుని ఏడ్చిన ఒక క్యాన్సర్ బాధితురాలి కథనం అయితే ఇండియా మొత్తం కూడా ఎంతో వైరల్గా మారింది. సుమన్ టీవీ, ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ నుంచి వచ్చే ప్రతి హ్యూమన్ యాంగిల్ స్టోరీ కథనాలు కూడా ఎంతో జెన్యున్గా ఉండడానికి ఇది ఒక మచ్చుతొనక మాత్రమే. రాజమహేంద్రవరానికి చెందిన సత్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అందరూ కూడా ఆ ఫ్యామిలీకి చేదోడు వాదోడుగా నిలవాలని చెప్పి, అలాగే ఆ పాప చదువు నిమిత్తం కూడా అమ్మాయి ఎంతవరకు చదవగలిగితే అంతవరకు చదివించి ఆ అమ్మాయి ద్వారా ఈ కుటుంబానికి ఒక స్టాండ్ ఇవ్వాలని చెప్పి వీళ్ళందరూ అయితే ఆశిస్తున్న పరిస్థితిలో ఇప్పుడు సత్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు సహాయంగా ఒక 2 నెలలకు సరిపడే వస్తువులు అయితే ఇవ్వడానికి ఇక్కడికి వచ్చిన పరిస్థితి. అంతేకాకుండా ఆ ఆడపిల్ల ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా ఎంతవరకు చదవగలిగితే అంతవరకు కూడా బాధ్యత తీసుకుని ఈ సత్య చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో మన తమ్మ రవి గారు, ఆయనైతే మాట ఇచ్చి ఉన్నారు, ఆ అమ్మాయిని ఖచ్చితంగా కూడా మేము ఎంతవరకు వెళ్తా అంతవరకు చదివిస్తామని చెప్పి. ఈరోజు వాళ్ళ మాటల్లోనే అసలు ఈ కథనం సుమన్ టీవీలో చూసి వాళ్ళ మనసు ఎలా చెల్లించింది ఏంటి, వాళ్ళ మాటల్లోనే ఈ కుటుంబానికి వాళ్ళు ఏ రకంగా సహాయం చేయాలనుకుంటున్నారో ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఇక్కడ ఈవిడి భర్త పోయి అనారోగ్యంతో బాధపడటం, అబ్బాయి మానసికంగా ఇదవటం, అమ్మాయి చదివేమో ఇప్పుడు చిన్న అమ్మాయి, అది ఎలాగా అనుకుని వాళ్ళు బాధపడే టైంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చి చాలా సహాయం చేస్తుంది. ఈ విషయం సుమన్ టీవీ ద్వారా తెలిసి వెంటనే అందులో పెట్టగానే, గ్రూప్లో పెట్టగానే చాలామంది రియాక్ట్ అయ్యి వెంటనే స్పందించారు. చాలా బాధ అనిపించిందండి. అసలు ఆవిడ ఎలాగా ఇంటికి వస్తున్నారో తెలియట్లేదు. చాలా బాధ అనిపించింది తెలియగానే. నేను కూడా మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి చేస్తున్నాను. ఒక వారం కిందట నేను ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, నాకు క్యాన్సర్ అని చెప్పి పిల్లలకి పోషకత నిమిత్తం నేను ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పి సుమన్ టీవీని సంప్రదించడం జరిగిందండి. వాళ్ళు నాకు వీడియో ద్వారా అందరికీ ఇది చేయడంతో అటువంటి వీడియోలో చూసి సత్య చారిటబుల్ ట్రస్ట్ వారి దగ్గర నుంచి, రవి గారి దగ్గర నుంచి నాకు ఫోన్ రావడం జరిగిందండి. ఇలాగ మా ఇంటికి వచ్చి నా సమస్య ఏంటని నన్ను ఎంక్వైరీ చేసి మొత్తం ఏమేం జరిగింది మీ లైఫ్లో అని చెప్పి అన్నీ అడగడం జరిగిందండి. జరిగి ఏం బాధపడుతున్నారు, మీరు దేనికోసం ఇలాగా వీడియో పెట్టారండి అని అడిగారండి. ప్రతిదీ నేను వివరించి చెప్పానండి. నాకు ఇలా క్యాన్సర్ ఉంది, నాకు తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది, పిల్లలు పోషణ నిమిత్తం నాకు సహాయం చేయండి సార్. అలాగే ఆడపిల్ల ఉంది, ఆ అమ్మాయికి బట్టలు లేక ఇబ్బంది పడుతుంది, ఈ చదువు నిమిత్తం కూడా నాకు ఏదో రకంగా సహాయం చేయండి సార్ అని చెప్పిన. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని గ్రాసరీస్ వారికి ఉన్నటువంటి ఇబ్బందిని తెలుసుకుని ఇక్కడ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం అండి. కానీ వారికి వచ్చిన కష్టాన్ని ఏ ఒక్కరూ తీర్చలేదు. అది నిజానికి చాలా బాధాకరమైనటువంటి అంశం. అయితే వాటి పరిష్కార మార్గంగా అమ్మాయిని చదివించే విషయంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ తీసుకోవడం అనేది చాలా 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 ముదాహం. అయితే మేము సుమన్ టీవీ ద్వారా ఎప్పుడైతే ఈ విషయం వచ్చిందో మేము వెంటనే దాన్ని గమనించి ఇక్కడికి రావడం, వీరితో మేము మాట్లాడడం, ఈ విషయం జెన్యూన్ అనే విషయం కన్ఫర్మ్ అయిన తర్వాత మేము చాలా సుమన్ టీవీ ద్వారా ఇటువంటి విషయాలు మా లాంటి చారిటబుల్ ట్రస్టులకి వచ్చినట్టయితే అందరూ హితోధికంగా వారికి సహాయపడతారు అనేటువంటి ఉద్దేశంతోనే సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ గ్రాసరీస్ ఇవ్వడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే వారికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు ముందుగా ప్రకటించినట్టుగానే ఈ
విద్యా విషయమై వారికి కావాల్సినటువంటి ఏ రకమైనటువంటి అంశానికైనా సరే మేము మద్దతు ఇస్తూ కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తామని చెప్పి అందరి సమక్షంలో తెలియజేస్తున్నాం. Good evening to all. First of all, I want to thank Suman TV for covering this small service, which is done by Satya Charitable Trust. And I am also, very happy to be part of this trust. And at the same time, I want to wish Madam, to overcome such a big disease, and I pray God to give her a strength to overcome that. Thank you very much. చారిటబుల్ ట్రస్ట్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. ముందుగా చెప్పేది ఏంటంటే, ఇంత పెద్ద అనర్థం జరుగుతున్నందుకు ఆవిడికి ఆ దేవుడు తగిన బలం చేకూర్చి మానసిక ధైర్యం ఇచ్చి ముందుకు తీసుకెళ్తాడని ప్రార్థిస్తూ, ముందుగా నేను చెప్పేది ఏంటంటే, సత్య చారిటబుల్ ట్రస్ట్ గురించి మేము 4 విభాగాల్లో మేము పనిచేస్తామండి. అందులో వృద్ధులకి, అనాథలకి ఏదన్నా ఇబ్బందులు వస్తే మేము ముందుండి నడిపించడం అనే వన్ ఆఫ్ ద గోల్ అండి మాకు 4 విభాగాల్లో. అందుకని మొన్న సుమన్ టీవీలో ఈ కథనం విన్నాం, చూసాం. జనరల్గా ఏంటంటే టీవీలో ఎన్నో చూపిస్తూ ఉంటారు, కానీ మనం అన్నీ నమ్మచ్చా లేదా అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చి చూసాం, ఈ స్టోరీ విన్నాక మేము ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ రియల్ జెన్యూనిటీ అసలు చూస్తుంటే చాలా ఇబ్బంది పడిపోయాం. చూస్తేనే మాకు చాలా కష్టంగా అనిపించింది. వెంటనే ఇమ్మీడియట్గా మా ట్రస్ట్ సభ్యులందరూ కలిపి ఏదన్నా ఇమ్మీడియట్గా చేయాలి అని చెప్పి, కనీసం ఇమ్మీడియట్ సెల్ఫ్ ఏం చేయగలం. వీళ్ళకి ఏంటంటే ఈ రోజుల్లో మనం ఏంటంటే తిండి లేక ఉంటున్నారు అనేది జనరల్గా ఇండియాలో ఆల్మోస్ట్ పోయింది అనుకుంటున్నాం. కానీ అక్కడక్కడ ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండేసరికి ముందుగా 2 నెలలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సరుకులు తీసుకుని వచ్చాం. తర్వాత ఏంటంటే అమ్మాయిని ముందు ఆ అమ్మాయి కాళ్ళ మీద అమ్మాయి నిలబడిందంటే తర్వాత ఫ్యామిలీని ఆ అమ్మాయి పూర్తిగా చూసుకోగలరు. ఆ విధంగా ఏంటంటున్నాం అంటే, ముందు మా ఫోకస్ ఏంటంటే అమ్మాయి ఎడ్యుకేషన్ కోసం మేము ఎంత సపోర్ట్ చేయగలము అంత సపోర్ట్. అందరికీ నమస్కారములు. ఈ సత్య చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి జరగాలని నాకు వాట్సాప్లో తెలిసిందండి. ఇది రవి గారు పెట్టారు, నా నెంబర్ గ్రూప్లోకి వెళ్ళడం వల్ల నేను తెలుసుకున్నాను. వాళ్ళకి చేసే కార్యక్రమాలు చాలా ఆనందకరంగా ఉంటాయి. ఎందుకంటే మానవ జీవితము ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ రాదు కనుక మంచి ఆలోచనలతో ఈ లోకంలో దిక్కులేని వాళ్ళకి, రోగిష్ఠులకి, విద్య లేని వాళ్ళకి ఉపయోగపడడానికి రవి గారు చేసే కృషి, వాళ్ళ కమిటీ చేసే కృషి ఇవన్నీ కూడా చాలా ఆనందదాయకము. కానీ ఈ వార్త సుమన్ టీవీ వాళ్ళ ద్వారాగా తెలిసి ఉన్నది. మీకు రవి గారు చెప్పగానే మేము అందరూ స్పందించి ఆయన కూడా వచ్చి మేము ఈ కార్యక్రమంలో సహాయం చేయడానికి చిన్నవి చేశాము. ఇంకా అనేకులు చేస్తారని ఆశతో ఉన్నాం. ఎందుకంటే మానవ జీవితంలో ఎందరో ఉన్నారు చేయాలని ఆశతో ఉన్నారు, కానీ కొందరికి తెలియక, కొంతమంది తెలిసి తెలియనికి వదిలేస్తున్నారు. మంచి ఆలోచనలతో ఉంటే జీవితంలో ప్రతివాడు ఆనందంగా ఉంటాడు. ఎందుకంటే మానవ జీవితానికి ఆనందంగా ఉండడానికి ప్రతివాడు తోడ్పడాలని, ఈ సుమన్ టీవీ ఇంకా అభివృద్ధి పడి ఇలాంటి కార్యక్రమాల్లో తోడ్పడాలని వాళ్ళు మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సత్య చారిటబుల్ ట్రస్ట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థ 2 సంవత్సరాల క్రితం రాజమహేంద్రవరంలో ప్రారంభించబడింది. విద్య, వైద్యం, వృద్ధులు, అనాథలు, పర్యావరణం అనే 4 విభాగాల్లో ఎన్నో ఉచిత సేవలు, 150కి పైగా ఉచిత సేవలు ఇప్పటి వరకు చేయటం జరిగింది. మాకు సుమారు 1000 మంది సభ్యులు ఉన్నారు. ఒక 36 మంది మేనేజ్మెంట్ కమిటీ ఉన్నారు. రీసెంట్గా ఒక నెల క్రితం హైదరాబాద్లో మా సత్య చారిటబుల్ ట్రస్ట్ ఒక బ్రాంచ్ కూడా పెట్టాం. ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు మా గౌరవ సభ్యుల సలహా, సహాయ సహకారాలతో మేము చేయగలుగుతున్నాం అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం. మేము రాజకీయంగా కానీ, కులపరంగా కానీ, మతపరంగా కానీ ఏ రకమైన భేదాలు లేకుండా ఎవరైతే అన్నార్థులు ఉన్నారో, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే అవసరార్థులు ఉన్నారో వారందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ద్వారా మేము మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వెళ్ళి చెక్ చేసి అక్కడ ఉన్న జెన్యూనిటీని దృష్టిలో పెట్టుకుని
వారికి తగిన సహాయం చేయడం జరుగుతుంది ఇన్నాళ్ళుగా. ఈరోజు సహాయ కార్యక్రమానికి వస్తే, ఈరోజు మాకు సుమన్ టీవీ గణేష్ గారి ద్వారా మాకు వీరి ఇబ్బంది గురించి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మొట్టమొదటగా సుమన్ టీవీ వారికి ఇంత ప్యాథటిక్ సిచ్యువేషన్లో, ఇబ్బందికరమైన సిచ్యువేషన్లో ఉన్న వారికి మేము సహాయం చేయగలిగినందుకు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన, జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన సుమన్ టీవీ వారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. 2, కోన శ్రీవిద్య గారు, వారు ఒక 12 సంవత్సరాల క్రితం వారి భర్త ట్రైన్ యాక్సిడెంట్లో పోయారు. తర్వాత వారికి ఒక అబ్బాయి బాలాజీ, అమ్మాయి స్వర్ణ గాయత్రి. అబ్బాయి దురదృష్టవశాత్తు మానసిక వికలాంగుడు. ఆయన ఆటిజం నుంచి, చిన్నప్పటి నుంచి ఆటిజంతో బాధపడుతున్నారు. 2 అమ్మాయి మొన్ననే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది గవర్నమెంట్ కాలేజీలో. దురదృష్టవశాత్తు ఒక 2 సంవత్సరాల క్రితం మన కోన శ్రీవిద్య గారికి ఓవేరియన్ క్యాన్సర్ 3rd స్టేజ్గా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు ఈరోజు ఆవిడ బాధ ఎంత తీవ్రమైందంటే, ఒక పక్క తనకి వచ్చిన అనారోగ్యానికి బాధపడుతూ కుళ్ళిపోతూ, దాని తర్వాత 2 తనకు వచ్చిన సిక్నెస్ తోటి ఆవిడ ట్రీట్మెంట్తో ఇబ్బంది పడుతూ, ఆ పెయిన్ తట్టుకుంటూ, ఒక పక్క పిల్లల భవిష్యత్తు ఏంటి, నా మీద ఆధారపడిన పిల్లల భవిష్యత్తు ఏంటి, అటు పిల్లవాడు చూస్తే వాడికి మానసికంగా ఇబ్బందిగా ఉన్నాడు, పాప చిన్న వయసు పిల్ల, ఆడపిల్ల అని బాధపడుతున్నారు. వారికి దురదృష్టవశాత్తు వారి అత్తగారు మామగారి నుంచి, బంధువుల నుంచి తగిన ఆదరణ లభించలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే, వారిని కంటికి రెప్పలాగా, వారి భర్త కాలం చేసినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన వారి తండ్రి ఒక 2 సంవత్సరాల క్రితం ఆయన కూడా కాలం చేశారు. ఈరోజు ఆ కుటుంబం అనాథ అయిపోయింది. నిజంగా చెప్పాలంటే మేము వచ్చాము, ఆవిడ ద్వారా కాదు, బయట కూడా ఎంక్వైరీ చేసాం, తెలుసుకున్నాం. చాలా ప్యాథటిక్ సిచ్యువేషను. కొన్ని సందర్భాల్లో భోజనం కూడా చేయకుండా పడుకున్న సందర్భాలు ఉన్నాయి. పాపం ఆ తల్లి స్వర్ణగాయత్రి సరిగా వేసుకోవడానికి బట్టలు కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతుంది. మాకు నిజంగా కన్నీటి పర్యంతం అయ్యాం మేము. కానీ వారికి ధైర్యం చెప్పాలంటే మేము నిబ్బరంగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఆ అమ్మాయితో కూడా మాట్లాడి ధైర్యం చెప్పి, నీకు చదువు విషయంలో ఏ రకమైన హెల్ప్ అయినా చేస్తాం మేము, నువ్వు ఇబ్బంది పడకు, నీకు అక్కడ చదువు నీకు ఫీడింగ్ సరిగా లేకపోతే ఏదైనా ట్యూషన్ అన్న పెట్టించుకో, దానికి కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఆ ట్యూషన్ మాస్టర్ మాట్లాడి ఆయన రిక్వెస్ట్ చేసి ఆయన కొంత హెల్ప్ చేస్తే మేము హెల్ప్ చేస్తాం. ఈ తల్లిదండ్రులకి మీకు మినిమం ఈరోజు మేము చేసిన సేవా కార్యక్రమం ఏంటంటే, ఒక 2 నెలలకు సరిపడా వారికి కావాల్సింది ఫీడు. ఆవిడ బయటికి వెళ్ళి ఏ పని చేసుకోలేరు, ₹1 తెచ్చుకోలేరు. అబ్బాయి అతను అలా ఉన్నాడు, అమ్మాయి చిన్న అమ్మాయి. వారికి ఈరోజు ఎవరు ఏం చేస్తారు? అందువల్ల ఫస్ట్ 2 నెలలకు సరిపడా కిరాణా సామాన్లు, రైసు అవి ఇచ్చాం. దాని తర్వాత ఆ స్వర్ణగాయత్రి అమ్మాయికి 2 జతల బట్టలు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ అమ్మాయికి స్కూల్ బ్యాగ్ కూడా తీసుకుని వచ్చాం. అప్పుడు ఆ అమ్మాయి స్కూల్ బ్యాగ్ చిరిగిపోయిందని చెప్పింది. బుక్స్ కూడా ఆమెకి నోట్ బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, చదువుకి సంబంధించిన ఏవైనా మేము ప్రొవైడ్ చేసి తీరుతాం. ఎందుకంటే ఆవిడ దురదృష్టవశాత్తు పెద్ద ఆరోగ్యపరమైన ఇబ్బందితో బాధపడుతున్నారు. మనం ఏం చేసినా దాన్ని వెనక్కి తీయలేం. ఆ అబ్బాయిని కూడా భగవంతుడి అనుగ్రహం తక్కువగా ఉండటం వల్ల అలా జరిగింది. కానీ ఈ అమ్మాయికి చదువు విషయంలో మాత్రం గొప్ప సహాయం మనం చేయగలిగితే మాత్రం, అది ఆ అమ్మాయి వృద్ధిలోకి వచ్చి తన కాళ్ళ మీద తను నిలబడి ఏదో మంచి ఉద్యోగం చేసి తన అన్నయ్యని, తన తల్లిని చూసుకోగలుగుతుందనే ఉద్దేశంతో అమ్మాయి చదువు పట్ల ఎక్కువ ఫోకస్ చేసి, అమ్మాయి చదువు కోసం ఇప్పుడు చేసింది చాలా చిన్న సాయం. మేము గొప్పగా చెప్పడం కాదు, మేము చేసింది చాలా చిన్న సాయం మాత్రమే. కానీ వారికి ఉన్న సమస్యని ఎక్కువ మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో మాత్రమే ఇలాగా సుమన్ టీవీ వారి సహకారంతో ఇలా మా ప్రతినిధులందరూ కూడా వచ్చి మేము ఇక్కడ సహాయం చేయడం జరిగింది. మా గ్రూపు సభ్యులు మేము పిలుపునిచ్చిన వెంటనే జెన్యూనిటీని గమనించి వారి కాంట్రిబ్యూషన్ ఇచ్చిన గొప్ప వారందరికీ కూడా
మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ప్రోగ్రాంకి విచ్చేసిన అందరూ కూడా, మా ట్రెజరర్ సూర్య గారు, మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ రఘువీర్ శ్రీనివాస్ బల్లారి గారు, పోసయ్య గారు, అలాగే పెద్దలు గాంధీ గారు, పిల్ల అప్పారావు గారు, మా నాగేశ్వరరావు గారు, అనంతలక్ష్మి గారు మరియు శ్రీరామ్మూర్తి గారు, వీరందరికీ కూడా పేరు పేరున, ఎంఏ బేగ్ గారు, వీరందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము ఈ కుటుంబానికి సహాయం ఎప్పటితో ఆగదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, అత్యవసరం వస్తే, ముఖ్యంగా ఆ అమ్మాయి చదువు కోసం మాత్రం మేము ఖచ్చితంగా సహాయం చేసి తీరుతాం. ఈ సందర్భంగా మరొకసారి సుమన్ టీవీ వారికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చూస్తుంటే మంచి మనసు ఉన్న వాళ్ళు, అలాగే మంచి ఆలోచన ఉన్న వాళ్ళు ఇంకా ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారని చెప్పి సుమన్ టీవీ ద్వారా అయితే తెలియజేసే ప్రయత్నం మీకు చేస్తున్నాం. అందులో మేము సఫలీకృతులు అవుతున్నాం అని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎందుకంటే ఈరోజు సత్య చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఏదైతే స్టాండ్ బై తీసుకున్నారో ఈ క్యాన్సర్ పేషెంట్, ఈ బాధితురాల కోసం, అది నిజంగా కూడా ఎంతో ప్రశంసనీయం. వాళ్ళందరూ కూడా తాము ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామంటూ ఏదైతే సహాయం ఈ కుటుంబానికి చేస్తున్నారో వాళ్ళందరి కుటుంబాలకి కూడా దేవుడు ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని సుమన్ టీవీ ద్వారా ఆ భగవంతుడిని కోరుకుంటూ, కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గారిని, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.